ఓం శాంతి 28/6/2025 మధురమైన పిల్లలు, మీ ఉన్నతి కొరకు ప్రతిరోజు రాత్రివేళ పడుకునే ముందు మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి. చెక్ చేసుకోండి, నేను రోజంతట్లో ఎవరికీ దుఃఖమునైతే ఇవ్వలేదు కదా. ప్రశ్న: మహాన్ సౌభాగ్యశాలులైన పిల్లల్లో ఏ సాహసం ఉంటుంది? జవాబు: మహాన్ సౌభాగ్యశాలురెవరైతే ఉంటారో వారు స్త్రీ పురుషులిరువురూ కలిసి ఉంటూ కూడా భాయిగా సోదరులుగా ఉంటారు. స్త్రీ పురుషులము అన్న భానం ఉండదు, పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారు. మహాన్ సౌభాగ్యశాలి పిల్లలు వెంటనే ఇది అర్థం చేసుకుంటారు, నేను కూడా విద్యార్థినే, వీరు కూడా విద్యార్థియే, పరస్పరం సోదరీ సోదరులమయ్యాము. కాని ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే ఈ సాహసం కొనసాగగలదు. పాట: ముఖాన్ని చూసుకో ప్రాణి. ఓం శాంతి. తండ్రి ప్రతిరోజు పిల్లలకు అర్థం చేయిస్తారు, పడుకునే సమయంలో ఆంతరికంగా మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి, నేనెవరికీ దుఃఖమునైతే ఇవ్వలేదు కదా. ఎంత సమయం తండ్రిని స్మృతి చేశాను. ముఖ్యమైన విషయం ఇదే, నేను తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎంతగా అయ్యాను, రోజంతట్లో నా మధురమైన తండ్రిని ఎంత సమయం స్మృతి చేశాను అని మీ లోపల చూసుకోండి అని పాటలో కూడా అంటారు. ఏ దేహధారిని స్మృతి చేయకూడదు, మీ తండ్రిని స్మృతి చేయండి అని ఆత్మలందరికీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? శాంతిధామానికి వెళ్ళి అక్కడి నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇదైతే పాత ప్రపంచం కదా. ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. మనం సంగంయుగంలో కూర్చున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. సంగంయుగంలో వచ్చి స్టీమర్లో కూర్చుని మళ్లీ దిగి వెళ్ళిపోతారు. ఇది కూడా విచిత్రమే. ఇప్పుడు మీరు సంగంయుగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు ఆవలి తీరానికి వెళ్లేందుకు నావలోకి వచ్చి కూర్చున్నారు. ఇక పాత కలియుగి ప్రపంచం నుండి మనసును తొలగించవలసి ఉంటుంది. ఈ శరీరం ద్వారా కేవలం పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతో సంతోషంగా తిరిగి వెళ్ళాలి. మనుషులు ముక్తి కొరకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు, కానీ ముక్తి జీవన్ముక్తుల అర్థాన్ని అర్థం చేసుకోరు. శాస్త్రాలలో ఆ పదాలను కేవలం విన్నారు, కానీ అవేమిటి, వాటినెవరిస్తారు, ఎప్పుడిస్తారు, అదేమీ తెలీదు. ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వస్తారని పిల్లలైనా మీకు తెలుసు. అది కూడా ఒక్కసారేమీ కాదు కదా, అనేక సార్లు వస్తారు. లెక్కలేనన్ని సార్లు మీరు ముక్తి నుండి జీవన్ముక్తిలోకి, మళ్ళీ అక్కడి నుండి జీవన బంధనంలోకి వచ్చారు. మనం ఒక ఆత్మ అని బాబా పిల్లలైన మనకు ఎంతో శిక్షణ ఇస్తారని ఇప్పుడు మీకు అర్థమైంది. మీరు భక్తి మార్గంలో దుఃఖంలో తలుచుకునేవారు, కానీ వారిని గుర్తించేవారు కాదు. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అంటూ నా పరిచయాన్ని ఇచ్చాను. ఇప్పటి వరకు ఎన్ని వికర్మలు జరిగాయి అన్నది మీ లెక్కాపత్రాన్ని పెట్టుకోవడం ద్వారా తెలుస్తుంది. ఎవరైతే సేవలో నిమగ్నులై ఉంటారో వారికి తెలుస్తుంది. పిల్లలకు సేవ అభిరుచి ఎంతగానో ఉంటుంది. పరస్పరం కలుసుకుని చర్చించుకుని సేవ చేయడానికి వెళ్తారు. మనుషుల జీవితాన్ని వజ్రతుల్యంగా చేయడానికి వెళ్తారు. ఇది ఎంతటి పుణ్యకార్యం! ఇందులో ఖర్చు మొదలైన వాటి విషయం కూడా ఏమీ లేదు. కేవలం వజ్రతుల్యంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. పుష్యరాగం, పచ్చలు మొదలైన పేర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరే. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా వజ్రతుల్యంగా అయిపోతారు. కొందరు
మాణిక్యంగా, కొందరు పుష్యరాగంగా అవుతారు. నవరత్నాలుంటాయి కదా, ఏదైనా గ్రహచారం పడితే నవరత్నాలు ఉంగరాన్ని ధరిస్తారు. భక్తి మార్గంలో ఎన్నో స్లోగన్లు ఇస్తారు. ఇక్కడైతే అన్ని ధర్మాల వారి కొరకు ఒకటే స్లోగన్, మన్మనాభవ. ఎందుకంటే భగవంతుడు ఒక్కరే. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు లేక ముక్తి జీవన్ముక్తులను పొందేందుకు పురుషార్థం ఒక్కటే, కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో కష్టం అనే విషయమేదీ లేదు. ఆలోచించాలి, నాకు స్మృతి ఎందుకు నిలవడం లేదు? రోజంతట్లో నేను ఇంత తక్కువగా ఎందుకు స్మృతి చేశాను? ఈ స్మృతి ద్వారా మనం సదా ఆరోగ్యవంతులుగా, నిరోగులుగా అవుతాము అన్నప్పుడు మరి మన చాట్ను పెట్టుకుని ఉన్నతిని ఎందుకు పొందకూడదు? 3-4 రోజులు చాట్ పెట్టి మళ్ళీ మర్చిపోయేవారు ఎందరో ఉన్నారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. కొత్త ప్రపంచాన్ని సత్యుగమని మరియు పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. కలియుగం మారి సత్యుగంగా అవుతుంది, బదిలీ అవుతుంది. కావుననే మనం అర్థం చేయిస్తున్నాము. ఆ నిరాకార తండ్రియే బ్రహ్మ తనులోకి వచ్చి మనల్ని చదివిస్తున్నారు అన్న పక్కా నిశ్చయం కూడా కొంతమంది పిల్లల్లో లేదు. అరే, మీరు బ్రాహ్మణులు కదా, బ్రహ్మ కుమార కుమారులుగా పిలువబడతారు. అసలు దాని అర్థం ఏమిటి? వారసత్వం ఎక్కడి నుండి లభిస్తుంది? ఎప్పుడైతే ఎంతో కొంత ప్రాప్తి ఉంటుందో అప్పుడే దత్తత తీసుకోవడం జరుగుతుంది. బ్రహ్మ పిల్లలైన మీరు బ్రహ్మ కుమార కుమారీలుగా ఎందుకయ్యారు? మీరు నిజంగానే అయ్యారా, లేక ఇందులో కూడా కొందరికి సంశయం కలుగుతూ ఉంటుందా? మహాన్ సౌభాగ్యశాలురైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు స్త్రీ పురుషులు కలిసి ఉంటూ కూడా భాయి భాయిగా, సోదరులుగా ఉంటారు. స్త్రీ పురుషులము అన్న భానం ఉండదు. పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా లేకపోతే స్త్రీ పురుషులము అన్న దృష్టి మారడానికి కూడా సమయం పడుతుంది. మహాన్ సౌభాగ్యశాలురైన పిల్లలు వెంటనే అర్థం చేసుకుంటారు, నేను కూడా విద్యార్థినే, వీరు కూడా విద్యార్థియే, మేం సోదరీ సోదరులమయ్యాము. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే ఈ సాహసం నడవగలదు. ఆత్మలందరూ అయితే పరస్పరం సోదరులే. మళ్లీ బ్రహ్మ కుమార కుమారులుగా అవ్వడంతో సోదర సోదరులుగా అవుతారు. కొందరైతే బంధనముక్తులుగా కూడా ఉన్నారు. అయినా కాని ఎంతో కొంత బుద్ధి అటువైపుకు వెళ్తుంది. కర్మాతీత అవస్థ తయారవడానికి సమయం పడుతుంది. పిల్లలైన మీలో ఎంతో సంతోషం ఉండాలి. ఎటువంటి జంజాటము ఉండకూడదు. ఆత్మలమైన మనం పాత శరీరం మొదలైనవన్నీ వదిలి ఇప్పుడు బాబా వద్దకు వెళ్తాము. మనం ఎంతటి పాత్రను అభినయించాము. ఇప్పుడు చక్రం పూర్తవుతుంది. ఇలా మీతో మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎంతగా మాట్లాడుకుంటూ ఉంటారో అంతగా హర్షితంగా కూడా ఉంటారు. మరియు తమ నడవడికను కూడా చూసుకుంటూ ఉంటారు. ఎంతవరకు మేము లక్ష్మీనారాయణలు వరించేందుకు యోగ్యులుగా అయ్యాము అని. ఇప్పుడింకా కొద్ది సమయంలో పాత శరీరాన్ని వదలాలి అని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. మీరు పాత్రధారులు కూడా కదా. మీరు స్వయాన్ని పాత్రధారులుగా భావిస్తారు. ఇంతకుముందు అలా భావించేవారు కాదు. ఇప్పుడే జ్ఞానం లభించింది కావున లోపల ఎంతో సంతోషం ఉండాలి. పాత ప్రపంచం పట్ల వైరాగ్యం, ద్వేషం కలగాలి. మీరు అనంతమైన సన్యాసులు, రాజయోగులు. ఈ పాత శరీరాన్ని కూడా బుద్ధి ద్వారా సన్యసించాలి. దీంతో బుద్ధిని జోడించకూడదు అని ఆత్మ భావిస్తుంది. బుద్ధి ద్వారా ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని సన్యసించాము. ఇప్పుడు ఆత్మలమైన మనం వెళ్తాము. వెళ్ళి తండ్రిని కలుసుకుంటాము. అది కూడా ఎప్పుడైతే ఒక్క తండ్రిని స్మృతి చేస్తారో అప్పుడే సంభవం అవుతుంది. ఇంకెవరినైనా స్మృతి చేస్తే
వాళ్ల స్మృతి తప్పకుండా కలుగుతుంది. అప్పుడు శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది, మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది. మంచి మంచి విద్యార్థులెవరైతే ఉంటారో వారు తమతో తాము ఈ ప్రతిజ్ఞ చేసుకుంటారు, మేము స్కాలర్షిప్ తీసుకునే తీరుతాము అని. కావున ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన లోపల ఉండాలి, మేము తండ్రి ద్వారా పూర్తి రాజ్యభాగ్యాన్ని తీసుకునే తీరుతాము అని. అప్పుడు వారి నడవడిక కూడా అలాగే ఉంటుంది. మున్ముందు పురుషార్థం చేస్తూ చేస్తూ వేగంగా పరిగెత్తాలి. అదెప్పుడు సంభవం అవుతుందంటే ప్రతిరోజు సాయంత్రం వేళలో తమ అవస్థను చూసుకున్నప్పుడు. బాబా వద్దకు ప్రతి ఒక్కరి సమాచారమైతే వస్తుంది కదా. బాబా ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోగలరు. మీలో అది కనిపించడం లేదు అని కొందరితో అనేస్తారు కూడా. ఈ లక్ష్మీనారాయణుల్లా తయారయ్యే ముఖం కనిపించడం లేదు. మీ నడవడిక, అన్నపానాదులు మొదలైనవి చూసుకోండి. సేవ ఎక్కడ చేస్తున్నారు, మరక్కడేమవుతారు అని బాబా అంటారు. అప్పుడు మేమేదో ఒకటి చేసి చూపించాలి అని మనసులో భావిస్తారు. ఇందులో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు తమ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకునేందుకు చదువుకోవాలి. ఒకవేళ శ్రీమతంపై నడవకపోతే అంతటి ఉన్నత పదవిని కూడా పొందలేరు. ఇప్పుడు పాస్ అవ్వకపోతే ఇక కల్పాంతరాలు కూడా పాస్ అవ్వరు. మేము ఏ పదవిని పొందేందుకు యోగ్యులుగా ఉన్నాము అని మీకంతా సాక్షాత్కారమవుతుంది. తమ పదవి యొక్క సాక్షాత్కారాన్ని కూడా పొందుతూ ఉంటారు. ప్రారంభంలో కూడా సాక్షాత్కారాలు పొందేవారు, కాని బాబా వాటిని వినిపించొద్దు అని ఆప్ చేసేవారు. మేమెలా తయారవుతాము అని చివర్లో అంతా తెలిసిపోతుంది, కాని అప్పుడేం చేయలేరు. కల్పాంతరాలు అదే పరిస్థితి ఏర్పడుతుంది. డబల్ కిరీటధారులుగా అవ్వలేరు, డబల్ రాజ్యభాగ్యాన్ని పొందలేరు. ఇప్పుడు పురుషార్థం చేసేందుకు అవకాశం ఎంతగానో ఉంది. త్రేత అంతిమం వరకు 16,108 పెద్ద మాల తయారవ్వనున్నది. ఇక్కడికి మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థం చేసేందుకు వచ్చారు. ఎప్పుడైతే తక్కువ పదవి యొక్క సాక్షాత్కారం జరుగుతుందో అప్పుడు ఆ సమయంలో స్వయంపై ద్వేషం కలగడం మొదలవుతుంది. తల కిందకు దిగిపోతుంది. మేమైతే ఏమీ పురుషార్థం చేయలేదు, చాట్ పెట్టండి, ఇది చేయండి, అది చేయండి అని బాబా ఎంతగా అర్థం చేయించారు అని భావిస్తారు. అందుకే బాబా అంటారు, ఏ పిల్లలైతే వస్తారో వారందరి ఫోటోలు ఉండాలి. గ్రూప్ అందరి ఫోటో కలిసున్నా పర్వాలేదు. పార్టీలు తీసుకుని వస్తారు కదా, అందులో తారీఖు, ఫిలిం మొదలైనవన్నీ ఉండాలి. అప్పుడు ఎవరెవరు పడిపోయారు అనేది బాబా తెలియజేస్తూ ఉంటారు. బాబా వద్దకు సమాచారాలైతే అన్నీ వస్తాయి. వారు తెలియజేస్తూ ఉంటారు, ఎంతమందిని మాయ లాక్కుని తీసుకువెళ్లిపోయింది, అంతమైపోయారు. కుమార్తెలు కూడా ఎంతో మంది పడిపోతూ ఉంటారు. పూర్తిగా దుర్గతిని పొందుతారు, ఇక అడక్కండి. అందుకే బాబా అంటారు, పిల్లలు జాగ్రత్తగా ఉండండి. మాయ ఏదో ఒక రూపాన్ని ధరించి పట్టుకుంటుంది. అసలు ఎవరి నామరూపాల వైపుకు చూడకండి కూడా. ఈ కళ్లతో చూస్తున్నా కాని బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతే ఉండాలి. తండ్రినే చూసేందుకు మరియు వారినే స్మృతి చేసేందుకు మూడవ నేత్రం లభించింది. దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళండి. అలాగని ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కళ్లను కిందకు దించుకుని మాట్లాడమని కాదు. అటువంటి బలహీనులుగా అవ్వకూడదు. చూస్తూ కూడా బుద్ధియోగం మీ ప్రియమైన ప్రియుడి వైపు ఉండాలి. ఈ ప్రపంచాన్ని చూస్తూ ఇది శ్మశాన వాటికగా అవ్వనున్నది, ఇక దీంతో ఏం సంబంధం పెట్టుకుంటాము అని లోపల భావిస్తారు. మీకు జ్ఞానం లభిస్తుంది. దానిని ధారణ చేసి దానిపై నడవాలి. పిల్లలైన మీరు ప్రదర్శని మొదలైనవి అర్థం చేయించేటప్పుడు 1000 సార్లు నోటి నుండి బాబా బాబా అని వెలువడాలి.
బాబాను స్మృతి చేసినట్లయితే మీకెంత లాభం కలుగుతుంది? శివ్ బాబా అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. శివ్ బాబాను స్మృతి చేసినట్లయితే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి. ఇది మర్చిపోకండి. మన్మన భవ అని తండ్రి డైరెక్షన్ లభించింది. ఈ బాబా అన్న పదాన్ని లోపల చాలా బాగా అభ్యాసం చేస్తూ ఉండండి. రోజంతా బాబా బాబా అంటూ ఉండాలి. ఇంకే విషయము ఉండకూడదు. ముఖ్యమైన నంబర్ 1 విషయం ఇదే. మొదట తండ్రిని తెలుసుకోవాలి. ఇందులోనే కళ్యాణం ఉంది. ఈ 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవడం చాలా సహజం. పిల్లలకు ప్రదర్శనలో అర్థం చేయించే అభిరుచి ఎంతగానో ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా మేము అర్థం చేయించలేము అని గమనిస్తే అప్పుడు మేము మా పెద్దక్కయ్యను పిలుచుకుని వస్తాము అని చెప్పాలి. ఎందుకంటే ఇది కూడా పాఠశాలే కదా. ఇందులో కొందరు తక్కువగా కొందరు ఎక్కువగా చదువుకుంటారు. ఇలా చెప్పడానికి దేహాభిమానం రాకూడదు. ఎక్కడైనా పెద్ద సెంటర్ ఉంటే అక్కడ ప్రదర్శన కూడా తయారు చేయాలి. గేట్ వే టు హెవెన్ అన్న చిత్రం పెట్టి ఉండాలి. ఇప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఈ రాబోయే యుద్ధానికి ముందే మీ వారసత్వాన్ని తీసుకోండి. ఏ విధంగా మందిరానికి రోజు వెళ్లవలసి ఉంటుందో అలాగే మీకు ఈ పాఠశాల ఉంది. చిత్రాలు పెట్టి ఉన్నట్లయితే అర్థం చేయించడం సహజమవుతుంది. మేము మా పాఠశాలను చిత్రశాలగా ఎలా చేయాలి అని ప్రయత్నించండి. ఆకర్షణ కూడా ఉండాలి. అప్పుడు మనుషులు వస్తారు. వైకుంఠానికి వెళ్లే మార్గం అనేది ఒక్క క్షణంలో అర్థం చేసుకునే మార్గం. తండ్రి అంటారు, తమో ప్రధానులెవరూ వైకుంఠంలోకి వెళ్లలేరు. కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు సతో ప్రధానంగా అవ్వాలి. ఇందులో ఎటువంటి ఖర్చు లేదు. అలాగే మందిరంలోకి లేక చర్చ్ మొదలైన వాటిలోకి వెళ్లే అవసరమూ లేదు. స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయి నేరుగా మధురమైన ఇంటికి వెళ్లిపోతారు. ఈ విధంగా మీరు అపవిత్రుల నుండి పవిత్రులుగా అయిపోతారని నేను గ్యారంటీ ఇస్తున్నాను. చక్రం చిత్రంలో గేట్ పెద్దగా ఉండాలి. స్వర్గం యొక్క గేట్ ఎలా తెరుచుకుంటుంది? ఎంత స్పష్టంగా ఉంది. నరకం యొక్క గేట్ మూసుకుపోనున్నది. స్వర్గంలో నరకమన్న మాటే ఉండదు. కృష్ణుణ్ణి ఎంతగా తలుచుకుంటారు. కాని అతనెప్పుడు వస్తారు అనేది ఎవరికీ తెలియదు. ఏమీ తెలియదు. అసలు తండ్రిని గురించే తెలియదు. భగవంతుడు మనకు మళ్లీ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది గుర్తున్నా సరే ఎంతటి సంతోషముంటుంది. మేము ఈశ్వరుడైన తండ్రికి విద్యార్థులము అన్న సంతోషం కూడా ఉండాలి. దీన్నెందుకు మర్చిపోవాలి? అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, రోజంతా నోటి నుండి బాబా బాబా అని వెలువడుతూ ఉండాలి. ప్రదర్శని మొదలైనవి అర్థం చేయించేటప్పుడు తక్కువలో తక్కువ కనీసం 1000 సార్లైనా నోటి నుండి బాబా బాబా అన్నది వెలువడాలి. రెండవ పాయింట్, ఈ కనులతో అన్ని చూస్తూ కూడా ఒక్క తండ్రి స్మృతి ఉండాలి. పరస్పరం మాట్లాడుకుంటూ మూడవ నేత్రం ద్వారా ఆత్మను మరియు ఆత్మిక తండ్రిని చూసే అభ్యాసం చేయాలి. వరదానము, ప్రతి క్షణాన్ని మరియు సంకల్పాన్ని అమూల్యమైన రీతిలో గడిపే అమూల్య రత్న భవ. సంగమయుగంలోని ఒక్క క్షణానికి కూడా చాలా గొప్ప విలువ ఉంది. ఏ విధంగా 1కి 1,00,000 రెట్లు తయారవుతుందో అలా ఒకవేళ ఒక్క క్షణమైనా వ్యర్థంగా పోయినట్లయితే 1,00,000 రెట్లు వ్యర్థంగా పోతుంది. అందుకే అంతటి అటెన్షన్ పెట్టినట్లయితే నిర్లక్ష్యం సమాప్తమైపోతుంది.
ఇప్పుడు లెక్క తీసుకునేవారెవరూ లేరు. కాని కొద్ది సమయం తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది. ఎందుకంటే ఈ సమయానికి ఎంతో విలువ ఉంది. ఎవరైతే తమ ప్రతి క్షణాన్ని, ప్రతి సంకల్పాన్ని అమూల్యమైన రీతిలో గడుపుతారో వారే అమూల్య రత్నాలుగా అవుతారు. స్లోగన్: ఎవరైతే సదా యోగయుక్తులుగా ఉంటారో వారు సహయోగం యొక్క అనుభవాన్ని చేసుకుంటూ విజయీగా అయిపోతారు. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఆత్మ అన్న పదం స్మృతిలోకి రావటంతోనే ఆత్మికతతో పాటు శుభభావన కూడా వస్తుంది. దృష్టి పవిత్రమవుతుంది. ఎవరైనా నిందిస్తున్నా కాని ఈ ఆత్మ తమోగుణి పాత్రను అభినయిస్తుంది అన్న స్మృతి ఉండాలి. అప్పుడు వారిని ద్వేషించరు. వారి పట్ల కూడా శుభభావన ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.